బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు ముగ్గురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ని ఎదిరించారు. బిగ్ బాస్ 1లో నటుడు శివబాలాజీ, బిగ్ బాస్ 2లో బాబు గోగినేని, ఇప్పుడు బిగ్ బాస్ 8లో అభయ్. శివబాలాజీ BB1 విన్నర్ అయ్యారు. బాబు గోగినేని సుమారు 2 నెలలు హౌస్లో ఉన్న తర్వాత ఎలిమినేట్ అయ్యారు. అభయ్ 3వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. అయితే శివబాలాజీ హౌస్లో వాటర్ సరిగా రాకపోవటం, హాట్ వాటర్ లేకపోవటం లాంటి కారణాలతో బిగ్ బాస్ని ఎటాక్ చేశారు. ఈయన ఒక హీరో కావటం, షో కూడా కొత్త కావటంతో బిగ్ బాస్ ఈయన మీద చర్యలు తీసుకోలేకపోయారు. బాబు గోగినేని అయితే నేను బిగ్ బాస్ కంటే ఎక్కువ అంటూ హౌస్లో కామెంట్స్ చేశారు. సమాజంలో ఈయనకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈయన మీద కూడా ఏ చర్యలు తీసుకోలేదు. బాబు గోగినేని అన్న మాటలు కూడా బిగ్ బాస్ని హర్ట్ చేసే మాటలు కాదు. అభయ్ విషయంలో కోపం రావటానికి అభయ్ వదిలిన ఒక్క డైలాగ్ ప్రధాన కారణం అని తెలుస్తుంది. బిగ్ బాస్ వాళ్ల ఇంట్లో పెళ్ళాం కొట్టినప్పుడల్లా టాస్క్స్ మారుస్తాడు అనటంతో మొత్తం టీంకి కోపం వచ్చి ఉంటుంది. అభయ్ లైన్ క్రాస్ అయ్యాడు అన్నది నిజం. ఈ ఒక్కమాట జారకుండా ఉంటే బహుశా ఇంత తీవ్రంగా అభయ్ మీద చర్యకి సిద్ధపడి ఉండేవారు కాదేమో. బిగ్ బాస్ మొదట గేట్స్ తెరిచి ఇష్టం లేనివారు వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు సోనియా అభయ్ దగ్గరికి వెళ్లి బిగ్ బాస్కి సారీ చెప్పు అని సలహా ఇచ్చింది. అప్పుడు అభయ్ సోనియా మాట విని బిగ్ బాస్కి మోకాళ్లమీద నిలబడి సారీ చెప్పి ఉంటే నాగార్జునగారు ఇంత ఫైర్ అయ్యి ఉండేవారు కాదు. వీకెండ్లో నాగార్జునగారు సోనియా ఇచ్చిన సలహా విషయం గుర్తుచేశారు కూడా. ఇక్కడ అభయ్ది ఎంత తప్పో అభయ్ టీం సభ్యులది కూడా అంతే తప్పు. అభయ్ జారిన ప్రతి మాటకి వాళ్లు నవ్వుకున్నారు. వారికి ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కామెడీ షోలో ఇవే మాటలు పగలబడి నవ్వేట్టు చేస్తాయి. కాని బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో ఇవి బెడిసికొడతాయి. అభయ్ ఇంతగా ఫ్రస్ట్రేట్ అవ్వటానికి అసలు కారణం ఆకలే. బిగ్ బాస్ బాగా ఫుడ్ పెట్టి టాస్క్లు పెంచితే అటు ప్రేక్షకులు, కంటెస్టెంట్లు హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది బిగ్ బాస్ అభయ్ మీద పగబట్టారు అంటున్నారు కాని అందులో నిజం లేదు. ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా రెడ్ కార్డు ఇచ్చి అవమానకరంగా పంపించకుండా లీస్ట్ ఓటింగ్ వలన ప్రోపర్గా స్టేజి మీదకి పిలిచి పంపించారు. ఈ విషయంలో బిగ్ బాస్ టీంని, నాగార్జునగారిని అభినందించి తీరాలి. అభయ్ యువకుడు. జీవిత పాఠాలు నేర్చుకునే సమయమిది. పొరపాటు సరిదిద్దుకుని భవిష్యత్లో ముందుకు సాగాలని కోరుకుందాం. లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్యగారు చెప్పే ఒక మాట ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పెదవి దాటని మాట మనకు బానిస, పెదవి దాటితే ఆ మాటకు మనం బానిస. ఏది ఏమైనా ఈ సంఘటన బిగ్ బాస్ 8 సీజన్ గురించి మాట్లాడినప్పుడల్లా గుర్తుకు వస్తుంది అనటంలో సందేహం లేదు. ఇప్పుడు 4వ వారం నామినేట్ అయిన వాళ్ల లిస్ట్ చూద్దాం. నబీల్, మణికంఠ, ప్రేరణ, సోనియా, పృథ్వీ మరియు ఆదిత్య. నైనిక కూడా నామినేషన్స్కి వచ్చినా నిఖిల్ చీఫ్గా తనకి ఉన్న పవర్తో సేవ్ చేస్తాడు. పోయిన వారం సోనియాకి రెడేగ్ ఇవ్వటం వలన అందరూ నిఖిల్ని వేలెత్తి చూపడంతో సోనియాని సేవ్ చేస్తే విమర్శలు ఎదుర్కోవాలి అని బహుశా నైనికని సేవ్ చేసి ఉండవచ్చు. ఛానల్ కమ్యూనిటీ లింక్ క్లిక్ చేస్తే 4వ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని పోల్ ఉంటుంది. మీ ఉద్దేశ్యంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఓట్ చేయండి. దయచేసి లైక్, సబ్స్క్రైబ్ చేయండి.